ఈరోజు నేను కొంచెం ప్రాక్టికల్ విషయాలు మాట్లాడతాను. మీరు చాలామంది ఇది ఏమీ కాదులే అనుకుని చేసేసింది కూడా అది ఏంటి అనేది నేను కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. కాబట్టి ఓపెన్ మైండ్తో వినడానికి, ఆ దేవుని వాక్యం అంగీకరించే వారిగా వినడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యానికి మీ గుండెల్లో ఉన్న తలుపులు మూసేయకండి. ఒకసారి ఏం చేయండి, వాటిని తెరవండి. గతించిన వారం మనం ఏ భయము లేకుండా ధైర్యముగా జీవించగలమని మనం నేర్చుకున్నాం. రండి, ఈ వారం కూడా మనం నేర్చుకుందాం. మనము ఏ విషయాల్లో భయపడుతున్నామో ఆ విషయాలలో మనం ధైర్యంగా ఉండాలని గతించిన వారం విన్నాం. మనుషులుగా మనం ఏ విషయాల్లో భయపడతామని చెప్పుకున్నాం? 3 విషయాలు. మొదటి విషయం ఏమిటి? పరిస్థితులను బట్టి ఏమవుతుందోనని భయపడతాం. చుట్టూరున్న పరిస్థితులను బట్టి భయపడే వాళ్ళగా ఉంటాం. రెండవదిగా, జరగనిది జరిగినట్టు ఊహించుకుని ఏదో జరగబోతుందేమోనని భయపడతాం. ఈ భయాన్ని కూడా మనము తొలగించుకోవాలని విన్నాం. మూడవదిగా, మనుష్యులు మనలను ఏమి చేస్తారోనని భయపడతాం. ఈ రోజున 4వ మాట చెప్తాను, 5వ మాట చెప్తాను, ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ఏమిటి 4వ మాట అంటే, ఆచారాలు కట్టుబాట్లు పాటించకపోతే ఏమి జరుగుతుందోనని భయం. ఏదోసారి గట్టిగా చెప్పండి. ఆచారాలు కట్టుబాట్లు పాటించకపోతే ఏమి జరుగుతుందోనని భయం. ఈ భయం చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. మనం ఉంటున్న ఈ భారతదేశంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. యేసుక్రీస్తుని నమ్మకముందు, యేసుక్రీస్తుని వెంబడించక ముందు మనం అవన్నీ చేసిన వాళ్ళమే, వాటిల్లోంచే వచ్చాం మనం. అయితే ఒక మాట వినండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్మామో, లోకాన్ని వదిలిపెట్టాం, దేవుణ్ణి వెంబడించటానికి తీర్మానించుకున్నాం. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి ఏమైపోయాయి? గతించిపోయాయి అన్నాడు. పాతవి గతించెను అంటే ఏంటర్థం? పాత జీవితంలో ఏ పాపములు కలిగి ఉన్నామో, పాత జీవితంలో ఏ నమ్మకాలు కలిగి ఉన్నామో, పాత జీవితంలో వేటికి భయపడిపోయామో, పాత జీవితంలో ఏ అనుమానాలు కలిగి ఉన్నామో అవన్నీ ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి. పాతవన్నీ గతించెను, ఇవిగో ఏమాయనో క్రొత్తవాయను. అంటే యేసుక్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన పాత నమ్మకాలు, పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత భయాలు, పాత పాపాలు, పాత శోధనలు, ఆ పాతవన్నీ పోయినాయి. దేవుడు మొత్తం ఎలా చేశాడు? మనల్ని రిన్యూ చేశాడు, కొత్తగా చేశాడు. అర్థమవుతుందన్నమాట. పౌలు భక్తుడు చెప్పిన మాట కొరింథీ పత్రికలో ఉంటుంది. అయితే సమస్తము నూతనమైనవిగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తాడు. అందుకే పత్రికల్లో మరో చోట కూడా మీరు అన్ని విషయాల్లో నూతనపరచబడాలి అని చెప్తాడు. నూతనపరచబడ్డం అంటే మీలో ఉన్న పాతవన్నీ తీసేయండి, మీలో సమస్తం ఏమైపోవాలి? కొత్తగా మారిపోవాలి. ఒకవేళ ఏదైనా పాతది మనలో ఉందంటే ఆ పాతది మనల్ని దేవునిలో ఎదగకుండా చేసేస్తుంది. యేసుక్రీస్తుని నమ్మానని, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానని, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నానని చెప్తున్న నీవు పాతవన్నీ వదిలిపెట్టావా? మాట్లాడరేమండి? పాతవన్నీ వదిలిపెట్టావా? నీ పాత జీవితంలో ఏదో భయాలున్నాయి. ఇది చేయకపోతే ఏం జరుగుద్దో, అది చేయకపోతే ఏం జరుగుద్దో, ఇది పాటించకపోతే ఏమవుతుందో, అది పాటించకపోతే ఏమవుతుందో అనే భయాలతోనే ఇంకా భక్తి చేయట్లేదా ఈనాటి కొంతమంది క్రైస్తవులు? ఎవరండి వీళ్ళ పేరుకి అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారే. ఎవరండి వీళ్ళనంటే యేసు ప్రభుని వెంబడించేవారే. కానీ సెంటిమెంట్లు మాత్రం పోలేదు. అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే మనుషుల యొక్క నరనరాల్లోనికి వెళ్ళిపోయి క్రైస్తవులు కూడా అన్యుల్లాగా జీవించే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మీరు వెళ్ళే గుడికి మేము రాము, మీరు
ఆరాధించే దేవుణ్ణి దేవతని మేము ఆరాధించము అని వాటికి మనం దూరంగా ఉంటున్నాం. కానీ వాళ్ళు దేన్నైతే అనుసరిస్తారో మేము కూడా దాన్నే అనుసరిస్తామని క్రియలతో చూపిస్తున్నారు ఈరోజు క్రైస్తవులు అన్యులకి. ఆ అన్యులకేమో ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళెవర్రా బాబు, మనం నమ్మిన వారిని నమ్మనం అంటారు, మనం ఆరాధించే వారిని ఆరాధించమంటారు, మనం వెళ్ళే చోట్లకి రామంటారు, మనం ఇచ్చింది తినమంటారు, కానీ సెంటిమెంట్లన్నీ పాటిస్తున్నారేంట్రా వీళ్ళు అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అన్యులు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అవ్వటమే కాదు, ప్రశ్నలు అడుగుతారు. మీరు చేసేదేంటి, మీరు పాటించేవన్నీ మావే, కానీ మాకెందుకు దూరంగా ఉంటారు మీరు అని అడిగినప్పుడు ఏం చెప్తామంటే అది అదే, ఇది ఇదేనండి. అదంటే ఏంటి? ప్రార్థన ప్రార్థనే, యేసుప్రభు యేసుప్రభే, మందిరం మందిరమే, సేవకుడు సేవకుడే, మేం చేసేవి మేమే. ఎందుకు చెయ్యాలి? చెయ్యకపోతే కుదరదండి. ఏంటి కుదరదు? అసలు కుదరదు అనే దానికి నీ రీజన్ ఏంటి చెప్పు. మనుషుల్ని బట్ట మొన్నే చెప్పాను, మనుషులకి మనం ఏమవ్వకూడదు, భయపడకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళల్లో ఉన్న భయాన్ని మనుషుల మీదకు దోసేస్తారు. వాళ్ళ హృదయంలో సెంటిమెంట్ ఉంటుంది, ఏంటంటే అమ్మో ఇది చెయ్యకపోతే ఏమవుద్దో అని భయపడతారు. అయితే ఎందుకంటే ఇలా చేశారనంటే వాళ్ళలో ఉన్న భయాన్ని చెప్పరు, మా పెద్దనాన్న అలా అన్నారండి అందుకే చేశానని వాళ్ళ మీద దోహేస్తారు. ఇంకా అడిగేటోళ్ళు ఎవరు ఉండరు కదా. నువ్వు ఎంతమంది దోసినా, ఎంతమందికి మీదకు దోసినా, ఎన్ని కవరప్పలు చేసినా, నువ్వు ఎంత నటించినా, నీ హృదయములో ఏ ఆలోచనతో నువ్వు అవన్నీ చేస్తున్నావో మనుషులకు తెలియకపోయినా, సేవకుడికి తెలియకపోయినా, నీ హృదయాన్ని చూసే దేవునికి మాత్రం తెలుసు. నీవు పరిపూర్ణంగా మారావా లేక ఇంకా పాతవి నీతో పాటు తెచ్చుకున్నావో దేవుడు చూస్తాడు. మనలో చాలామంది ఏం చేస్తామంటే మనలో ఉన్న సెంటిమెంట్ల ప్రకారం అన్నీ ముందుకెళ్ళిపోయి ఎవరైనా అడిగినప్పుడు అమ్మో మన భక్తిని మళ్ళీ వీళ్ళు ప్రశ్నిస్తారు, మన సాక్ష్యం పోతుంది, లేకపోతే వీళ్ళు ఏదో అంటారని కొంతమంది ఎవరి మీదకో దోసేస్తారు. కొంతమంది నిజంగానే అలా జరుగుద్ది, నిజంగానే ఎవరో బలవంతం చేస్తారు, వీళ్ళు చేసేది ఏముండదు మళ్ళీ. కానీ ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళకొచ్చే దాన్ని ఎవరో ఒకరి మీదకి దోసి ఆ సెంటిమెంట్లు పాటించడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఎందుకమ్మా చేశారనంటే చెయ్యకపోతే కుదరదండి. ఇలా క్రైస్తవ్యంలో సెంటిమెంట్లతో బ్రతికే వాళ్ళు ఉంటారు. యేసుక్రీస్తుని నమ్ముతాము కానీ మనలో ఉన్న భయాలు మాత్రం పోగొట్టుకోము. మనం భయాలతోనే భక్తిలో ముందుకు సాగిపోతాం, భయాలతోనే ముందుకెళ్ళిపోతాం, భయాలతోనే బ్రతికేస్తాం. ధైర్యంగా బ్రతకరాదా అనంటే నేను బ్రతకలేనండి అని అంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో ఒక మనిషి పుట్టినది మొదలుకొని మరణించే వరకు ఎన్నో చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోయినా ఎవరో చెప్పారు మనం చెయ్యాలి అని చేస్తారు. ఇప్పుడు అవన్నీ కూడా క్రైస్తవులు మనం చేయకపోతే ఏదన్నా జరుగుద్దేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతాం మనం. అరే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదని ఉంది కదా, పాతవన్నీ గతించి ఇవిగో క్రొత్తవైనను ఉన్నాయి కదా, మనం ఎలాంటివన్నీ చేయక్కర్లేదు కదా, మనం యేసుక్రీస్తుని నమ్మాం కదా, ఆయన మనకు ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు కదా, ఆ ప్రార్థన మనం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా, మనం ఏ భయాలు కలిగి ఉండక్కర్లేదు కదా అనే ధైర్యం ఈనాడు ఎంతమందికి ఉంది? ప్రతిదానికి భయపడతాం మనం. అలా భయపడడానికి వీల్లేదని ఆ భయాలన్నీ తొలగించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రండి, ఆచారాలు కట్టుబాట్లు పాటించకపోతే ఏమి జరిగిపోద్దో అని భయపడకండి. ఏమీ జరగదు. ఏమి జరిగిపోద్దో అని భయపడకండి, ఏమీ జరగదు. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు ఒక బిడ్డ బయటికి పుట్టినప్పటి నుంచి అని ఇందాకడన్నాను, పుట్టినప్పటి నుంచి అని నేను అనకూడదు, కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నీ. మాట్లాడరే, ఆ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మొదలవుతాయి ఏ నెలలో బయటికి వెళ్ళాలో. తర్వాత ఆ బిడ్డ పుట్టినందుకు కడుపులో ఉన్నందుకు ఒక కార్యక్రమం, తర్వాత అలా ఉన్నందుకు ఎవరికో ఏదో పంచిపెట్టడం,
సరే పంచిపెట్టిన తర్వాత మరి కొంతమంది ఏం చేస్తారంటే డెలివరీ ఏ రోజైతే బాగుంటుందో అని చెప్పి డాక్టర్ గారిని అడగరు, వీళ్ళు ఎవరినో అడిగి వస్తారు. వీళ్ళు ఆయన గారు ఒక రోజు అంటారు, ఓ టైం చెప్తారు, ఆ టైంలో డాక్టర్ గారు ఆ టైంలోనే ఆపరేషన్ చేయండి. మరి ముందు వచ్చేస్తే ఏం చేద్దాం మరి? ప్రియులారా, అలాగే ఈ టైంకే బిడ్డ పుట్టాలి, ఈ టైంకే బిడ్డ పుట్టాలని ఆ డెలివరీ ఆలస్యం చేసినందుకు బిడ్డ చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది. తెలుసా మీకు? ఏ కారణం ఏంటి? ఆ టైంకి పుడితేనే మంచిదని. ఇంకేం పుట్టాడు, చచ్చిపోయాడు. నీ నమ్మకానికి పిల్లోడిని ఎక్కడ వేయాలి ఇప్పుడు? చెప్పండి గట్టిగా. ఏ ఏ రోజండి? అవునా? మరి ముందైతే ఏంటి, తర్వాత అయితే ఏంటి? 22వ రోజు అయితే ఏమైంది? ఆడు బాగోడాడు, ఆ రోజునే ఉయ్యాల్లో వెయ్యాలి. అది కూడా పెద్ద గ్రాండ్ ఫంక్షన్ మనకి. జాగ్రత్త వినండి. అన్యుల గురించి నేను మాట్లాడడం లేదు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉండనివ్వండి, వాళ్ళని చేసుకొనివ్వండి. నేను క్రైస్తవుల గురించి చెప్తున్నాను. నువ్వు క్రైస్తవుడు అని చెప్పినప్పుడు నువ్వు క్రైస్తవుడో కాదా అది తేల్చాలి ఈరోజు మనం. సరే, ఆ రోజున చేస్తాం. సరే, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిడ పుట్టింటి దగ్గర ఉంటుంది. ఈ పుట్టింటి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడి? అది కూడా ఒక నెల ఉంటుంది. ఆ నెల ముందైతే ఏంటి, తర్వాత అయితే ఏంటి? కుదరదండి. అది కూడా లెక్క పెట్టుకుంటాం. సరే, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్లోడికి పేరు పెట్టాలి. పేరు పెట్టాలంటే ఆ నక్షత్రం ఏదో మాట్లాడినట్టు అది చూసి ఆ పదం మీద ఇంకా ఇలా ఉంటుంది. సరే, ఇలా పెడితే బాగుంటుందని చాలామంది చేస్తారు. సరే, అలా అయిపోయిన తర్వాత వాడు ఎదుగుతూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అబ్బాయి అయితే పర్వాలేదు, అమ్మాయి అయితే ఒక వయసు వచ్చిన తర్వాత నలుగురికి చెప్పుకొని ఒక ఫంక్షన్ చేస్తారు. సరే, అది అన్యులుగా ఉన్నారు, చేశారని అనుకుందాం. మరి క్రైస్తవులు ఎందుకు చేయాలి? అది ఎందుకు చెప్పుకోవాలి? అది చెప్పుకునేది కాదు కదా. నేను ప్రభువుని నమ్మాను కదా, పాతవి గతించినాయి కదా, సమస్తం కొత్తవైనవి కదా, ఎందుకు మళ్ళీ ఇది అని అనుకోరు. సరే, అందులో కూడా ముందుకెళ్ళిపోతారు. అయిపోయింది. అసలైంది ఇప్పుడు వచ్చింది, పెళ్ళి వచ్చింది. ఇంకా పెళ్ళి ఎలా అంటే, మాట్లాడుకోవడానికి వెళ్ళినప్పటి నుంచి పెళ్ళైపోయిన కొన్ని రోజుల దాకా అన్నీ ఒకేలా చేస్తాం. కేవలం ఒకటే, పంతులు గారి స్థానంలో పాస్టర్ గారు ఉంటారంతే. అక్కడ అన్నీ అయ్యే జరుగుతాయి. ఎందుకండి చేశారు? చెయ్యాలండి, చేయకపోతే కుదరదండి. పెళ్లి రోజు పెడతాం. ఏ రోజు? అమావాస్య. అమ్మో, అమావాస్య రోజు చేయకండి. ఇలా ఎన్నో చెప్పుకుంటాం. ఇలా వివాహ విషయంలో కూడా అయిపోతుంది. సరే, వివాహం అయిపోయింది. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళకి ఇంట్లో ఉండాలి కదా, ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు అసలైంది ఇంటి దగ్గర కూడా ఉంటుంది. అసలు ఇల్లు కట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేదా? ఒక ఇంజనీర్ గారు ఉంటారు. ఆ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్తారు, ఏదో అడుగుతారు. అరే, భూమి ఎలా తిరుగుతుంది కదా, అసలు మనం ఉండే భూమి ఎలాంటిదండి? ఏమన్నా మిమ్మల్ని, భూమి ఏమవుతుంది ఇప్పుడు ఎక్కడ ఉందనుకోండి, కొంచెం టైం అయ్యేసరికి ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి తిరిగినప్పుడు దానికో దిక్కు ఉండదు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కు, ఈ దిక్కు నుంచి తిరుగుతూనే ఉంటుంది. కానీ కొంతమంది ఆ వాస్తుని నమ్మే వారికి ఇదేం తెలియదు. అరే, భూమి తిరుగుతూ ఉంది కదరా, భూమి ఇలా తిరుగుతూ ఉంది, భూమి కూడా ఇలా తిరుగుతూ ఉంది, ఏంటి నాకు అని ఆలోచించకుండా మనం ఏదో చేస్తాం, కడతాము. కట్టేసినప్పుడు కూడా ఏది ఎంత ఎత్తు ఉండాలి, ఏది ఏ మూలన ఉండాలి, ఏ కారణం ఏంటి? ఉండకపోతే ఏదన్నా అయిపోద్దేమో అని ఇల్లు కట్టేటప్పుడు సరే ఇల్లు అంతా కట్టేస్తారు. ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఇల్లు ఓపెనింగ్ పెడతాం. అదేంటో ప్రతిసారి నాన్ వెజ్ తింటాం, ఆ రోజు మాత్రం ఉండదు. ఏముండదు? ఎందుకు? అదేంటి మరి? ఇంట్లో తినరా? సరే, ఇంట్లో ఆ రోజు అయిపోయింది. తర్వాత రోజు వెళ్ళారు, ఆ ఇంట్లో చికెన్ వండుకోరా అండి? మాట్లాడరేమ్మా. మటన్ వండుకోరా అండి? రొయ్యలు వండుకోరా అండి? మరి ఆ రోజు వండితే ఏమైందండి? ఏమండి మీకు చికెన్ తక్కువ అని అడగండి. నేనేం తిండిపోతుంది కాదు. అన్యులకి తెలియాలండి, మనం భయపడే వాళ్ళం కాదు, మనం ధైర్యంగా బతికే వాళ్ళమని తెలియాలండి.
వాళ్ళు తినకపోతే వాళ్ళ తినరు. వేరే మీరు వెజిటేబుల్ కూడా వండండి, అవి కూడా తింటారు వాళ్ళు. మనం దేనికి భయపడని వాళ్ళమని వాళ్ళకి తెలియాలి. వెళతాం, ఉండదు. ప్రియులారా, అలాగా ఇంకొన్ని మనం చేస్తాం. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. గృహం కట్టిన తర్వాత ఈ మధ్య ఆ కట్టేటప్పుడు బొమ్మలు పెడతారు బయట. ఏమంటారు దాన్ని? ఎవడైనా ఇల్లు చూసేస్తే ఆడు కళ్ళు కానీ నా ఇంటి మీద పడ్డాయంటే ఇంకేమన్నా ఉందా? అలాంటప్పుడు ఎందుకండి ఇల్లు కట్టేసుకుని దాని మీద బరకం కప్పేసుకోండి, ఎవడో చూడడు. అసలు అర్థమవుతుందా? పాయింట్ ఉందా మనం చేసే వాటికి? బరకం కట్టేసుకోండి. ఇంకా దేవుణ్ణి నమ్ముకున్న ఇంటికి దిష్టి ఏంటండి? ఆ గృహం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడు కాపాడలేడా? దేవుడు కాపాడలేడా? మళ్ళీ చెప్తున్నాను, నేను అన్యులను అంటలేదు. యేసు ప్రభు నువ్వు నమ్మేవనేది నిజమైతే, నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్మితే నీకెందుకు ఉండాలి చెప్పి భయాలు? ఎందుకు ఉండాలి నీకు? ఆ ఇంట్లో బ్రతికేటప్పుడు, ఉండేటప్పుడు ఇంకా చూస్తాం, మనం కాలాలు చూస్తాం, దినాలు చూస్తాం, మాసాలు చూస్తాం. అదేంటో అన్ని రోజులు బాగానే ఉంటాయి. కొంతమందికి మంగళవారం శనివారం అంటే అసలు ఇష్టం ఉండదు. వారాలు లెక్కేసుకుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు, ఏదన్నా కొనేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఇది చూసుకుని అన్నీ చూసుకుని ముందుకు వెళ్తాం. సరే, చనిపోయిన తర్వాత కార్యక్రమం పెట్టాలి. కార్యక్రమం ఏ రోజున పెడతామమ్మా? గట్టిగా చెప్పండి. 3, 5, 7, 9, 11, 13, 15. సరే, మరి 4, 6, 8, 10, 12, 14 ఏం చేసినాయి ఆ రోజులు? మాట్లాడరేమ్మా? మిమ్మల్నేనండి, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. డోంట్ యాక్ట్, నటించొద్దు మనం. మిగిలిన రోజులు ఏం చేసినాయండి? సరే, చనిపోయారండి, వారిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడికి పెట్టాలండి, ప్రార్థన చేస్తాం. సరే, పలానా రోజున ఖాళీ ఉందని చెప్తాం. ఆ రోజు అయితే 10వ రోజు అండి, 9వ రోజు వచ్చేలా చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నేను మాట చెప్తున్నాను, నువ్వు నిజంగా బాప్తీసం పొందితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తునే నమ్మితే, నువ్వు నిజంగా యేసుక్రీస్తునే వెంబడిస్తే ఇలాంటి వాటికి భయపడవలసిన అవసరమో లేదు. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనము నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన మనలో ఉన్న పాతవన్నీ తొలగించి సమస్తము నూతనమైనవిగా చేశాడని, మనము ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేస్తే ఆ ప్రేమగల దేవుడు మనకు సహాయం చేస్తాడని మనకు అర్థం కావాలి. బైబిల్లో పదే పదే చెప్పబడిన ఒక మాట మీ చేత చదివిస్తాను, తీయండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2, 3 వచనాలు చూడండి. చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు ఏమవుతారు? భయపడతారు. అయితే మీరు వాటికి, జనముల ఆచారములు ఏంటండి? వ్యర్థములు. ఎంత స్పష్టంగా ఉన్నా కూడా మనకి కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? దేవుడు కనాను దేశానికి ఇశ్రాయేలీయులను పంపించినప్పుడు, ఆ ఇశ్రాయేలీయులతో దేవుడు ఎన్నో ఆజ్ఞలు చెప్పేటప్పుడు ఆయన పదే ఒక ఆజ్ఞ చెప్పారు. ఏంటంటే లేవీకాండం 18వ అధ్యాయం 30వ వచనంలో ఏముందో చూడండి. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించట వలన అపవిత్రత కలగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలను. నేను మీ దేవుడైన యెహోవాను. ఒక్క పేజ్ తిప్పండి. 20వ అధ్యాయం 23వ వచనం తీయండి. 20-23 చూడండి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి ఏం చేయకండి? నడుచుకోకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు ఏం చేశాను? అసహ్యపడ్డాను అన్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 18-10 తీయండి.
9 నుంచి చదువుతున్నాను. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చెయ్య నేర్చుకొనకూడదు. తన కుమారునినైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఏం చేయకండి, ఉండనివ్వకండి. వీటిని చెయ్యు ప్రతివాడు యెహోవాకు, వీటిని చేసే ప్రతివారు అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రతి వాళ్ళు దేవునికి అసహ్యులు. నువ్వు నమ్మిందేంటి, నువ్వు చేస్తుందేంటి, నువ్వు వెంబడిస్తుందేంటి? అందుకే క్రైస్తవుడు అనేవాడు ఎవడంటే 1 యోహాను 5:14 ఏముందో చూడండి. 5:4 ఏముందో చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేశారు, జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మనము దేవుని యందలి విశ్వాసము వలన లోకాన్ని ఏం చేసిన వాళ్ళం, జయించిన వాళ్ళం. నిజం చెప్పండి, జయించిన వాళ్ళమా లేక అనుసరిస్తున్న వాళ్ళమా? మనము ఆలోచించాలి, మనం వివేచించాలి. మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు అసలు నేను ఎందుకు చేస్తున్నాను ఇది, వై ఐ ఆమ్ డూయింగ్ దిస్, నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు అనుమానించాలి, నాకు దేవుడు లేడా, నేను ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించడా, ఆయన నాకు సహాయం చేయడా అనే మనం ఆలోచన వైఖరి కలిగి ఉన్నప్పుడు ప్రియులారా దేనికి ఎవరికి భయపడవలసిన అవసరమో లేదు. నేను బాధాకరమైన ఒక మాట చెప్తాను. తమ్ముడు చెప్పాడు, ఒక తమ్ముడు. ఆ మాటను విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంటంటే, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఎలా చెయ్యాలి, అది అలా చెయ్యాలని 100కి 90 మంది చెప్తారంట. ఎంతమంది? కొంచెం గట్టిగా చెప్పండి. 100కి 90 మంది చెప్తారంట. కానీ క్రైస్తవులు అలాంటివి చేసేటప్పుడు మనం యేసు ప్రభువుని నమ్మాం కదా, ఎలాంటివి మనం ఎందుకు చేయాలి అని 100కి 10 మంది కూడా అడగరంట. ఇలాంటిది మీరు ఎందుకు చేయాలి, మీరు యేసు ప్రభువుని నమ్మారు కదా, ఇలాంటివి చేయడం వలన చూసే వాళ్ళకి ఎన్నో అనుమానాలు వస్తాయి కదా, వాళ్ళు అదేంటి అని మన మీద అసహ్యత పెంచుకుంటారు కదా, ఎందుకు మీరు చేస్తున్నారు అని చెప్పేటోళ్ళు క్రైస్తవుల్లో 100కి 90 మంది కాదు, 10 మంది కూడా ఉండరంట. నేను అందుకే చెప్తున్నాను, ఓ క్రైస్తవులారా, నేను ఎవరి గురించో నేను చెప్పట్లేదు. మన మందిరానికి వస్తూ మన మందిరంలో సభ్యులుగా ఉంటూ ఎవరైనా అలాంటివి పాటించేటప్పుడు మీరు మౌనంగా ఉండకండి. మీరు ఏం చేయండి, వాళ్ళని అడగండి. వై, మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని గద్దించడానికి అడగటం కాదు, వాళ్ళ భయాలు తీసేయడానికి మనం వాళ్ళని అడగాలి. వాళ్ళకి అర్థం కాకపోతే మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. దేవునికి భయపడాలి. మనం వీటికి భయపడడం కాదు, ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎవరైనా అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరైనా వచ్చి నువ్వెందుకు చేయట్లేదు ఇది అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు మేము చెయ్యం, మేము యేసుప్రభుని నమ్మాం అని చెప్తే అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళకి కూర్చోబెట్టి అర్థమయ్యేలాగా, అలా కాదండి, ఇది మేము ప్రభువుని నమ్మాం, మేము దేనికి భయపడం, దేవుడు మాకు ప్రార్థనను ఆయుధాన్ని ఇచ్చాడు, మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? దేవుడు వింటాడు. మేము ప్రార్థన చేస్తే మాకు మా కుటుంబానికి క్షేమాన్ని ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కానీ ఇవన్నీ మేము చేయమండి అని అర్థమయ్యేలాగా ప్రేమతో చెప్పాలి. కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్పినా వాళ్ళు ఫీల్ అయ్యేలా చెప్తారు. అలా చెప్పకూడదు ప్రియులారా, అర్థమయ్యేలా చెప్పాలి. మనం వాళ్ళని అడగాలి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో వాళ్ళ అనుమానాలను మనం తొలగించగలం. వాళ్ళు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించటానికి మనం వారికి సహాయము చేయగలం. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకండి అని అనుకోకూడదు. మనం నేను బాప్తీసం పొందానని చెప్పి చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని అడగండి, వాళ్ళని ప్రశ్నించండి, మీరు ఎందుకు ఇది చెయ్యాలని అడగండి. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళ అనుమానాలు తీర్చండి, వాళ్ళ సందేహాలు నివృత్తి చేయండి.
వాళ్ళలో ఉన్న భయాలన్నీ తీసేయండి. వాళ్ళని దేంతో నింపాలి? మనం ధైర్యంతో నింపాలి. అమ్మా, మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, మనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడమ్మా. ఆయనకి మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. యోబు గారు తన పిల్లల కోసం చేసింది ఏంటి? ప్రార్థన. వేకునే లేచేవాడు. ఏం చేసేవాడు? మీ పిల్లలు బాగోవాలని పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి. ఎందుకంటే అది వీలు కలిగే సమయం కాబట్టి. అంతేగాని మనం ఏదేదో చేయటం వలన, ఆ భయాలతో మనం ఉండడం వలన 2 తప్పులు మనం చేస్తున్నాం. మొదటి తప్పు ఏంటంటే, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది నువ్వు చేయడానికి తెగుస్తున్నావంటే ఎవరి మాటను పక్కన పెడుతున్నావు? దేవుని మాట పక్కన పెడుతున్నావు. 2, దేవుని నామాన్ని అన్యజనుల మధ్య దూషణ పాలు చేస్తున్నావు. మనము నమ్మితే, నీవు ప్రార్థన చేయగలిగితే, ఏ ఆచారాల విషయంలో, కట్టుబాట్ల విషయంలో నీకే భయాలు ఉండవు, ఏ విధమైన అనుమానాలు ఉండవు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీలో ఉన్న భయాలన్నీ, చెప్పండి గట్టిగా, తీసేస్తాడు. సరే, ఇది 4వ మాట. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి 5వ మాట అనంటే, ప్రియులారా, మనము అపవాది నుండి, సాతాను నుండి ఏ శోధనలు వస్తాయో అని భయపడకూడదు. చెప్పండి, ఎవరికి భయపడకూడదు మనం? అపవాదికి, సాతానికి, వాడి అనుచరులకి ఏమవకూడదు? మనం భయపడకూడదు. యథార్థమైన మాట చెప్తున్నాను. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి దేవుడి కంటే ఎక్కువ భయం ఏంటో తెలుసా? దెయ్యం అంటే భయం. యేసు ప్రభు నమ్ముతారు కానీ సాతానుకు భయపడతారు. యేసు ప్రభు నమ్ముతారు, అపవాదికి భయపడతారు. యేసు ప్రభు నమ్ముతారు, అపవాది క్రియలకు భయపడతారు. అలాంటి వాళ్ళతో దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీవు నమ్మితే నువ్వు ఏ అపవాది సంబంధమైన వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను ధైర్యంగా ముందుకు నడిపించగలడు అనే విషయాన్ని మనకు అర్థమయ్యేలా దేవుడు చెప్తున్నాడు. అందరూ మీ తలల పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. చేతబడి ఉందా లేదా చెప్పండి. అపవాది సంబంధమైన క్రియలు, చేతబళ్ళు, అలాగే ఇంకా కొన్ని ఉంటాయి కదా. నేను మాట చెప్పనా? లేవు అని అనకండి, అవి ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఉన్నాయి. ఎందుకంటే అపవాది, వాడి అనుచరులు, వాడి కార్యాలు, వాడి అనుచరులు ఎంతమంది అయినా చేస్తారు. ఏంటండి ఆ శక్తులు అంటే, ఏ శక్తిలో కాదు, అపవాది, వాడి అనుచరులు ప్రియులారా క్రైస్తవులను, అలాగే ఈ లోకంలో ఉన్న మనుషులను ఇబ్బంది పెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అపవాది సంబంధమైన పనులు ఇళ్లల్లో జరుగుతూ ఉంటాయి, మనుషుల మీద జరుగుతూ ఉంటాయి. లేదని మీరు అనకండి. దేవుణ్ణి నమ్ముతూ ఆయన్ని వెంబడించేది ఎంత సత్యమో, అపవాది, వాడి అనుచరులు చేసే కార్యాలు ఉన్నావనేది కూడా సత్యం. మీకు ఎలా తెలిసిందంటే నన్ను అడగండి, చెప్తాను. నాకు కొన్ని కేసులు వచ్చినాయి నా దగ్గరికి, నేను చూశాను కనుక చెప్తున్నాను. ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో, మనం బైబిల్ని వెంబడిస్తున్న మనం, అపవాది ఉన్నాడని, వాడి అనుచరులు ఉన్నాయని బైబిల్ చెప్తుందా లేదా? మాట్లాడరేమండి? చెప్తున్నాయి. బైబిల్లో రండి, కొన్ని మాటలు చదివిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏముందో చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏముందండి? నిబ్బరమైన బుద్ధి గలవారే ఎలా ఉండండి? మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ ఏమవుతున్నాడు? ఎవరు తిరుగుతున్నారు? అపవాది గర్జించు సింహము వలె ఎలా తిరుగుతున్నాడని, ఎవరిని మృంగుదామా? ఆకలితో ఉన్న సింహం అడవిలోకి వెళ్ళేటప్పుడు దాని ఆశంతా ఒకటే, దేన్ని మింగుదామా అని. అపవాది, వాడు అనుచరులు కూడా ఎవరిని మృంగుదామా అని ప్రయత్నం చేస్తూ ఉంటారట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో పౌలు ఏమన్నాడో చూడండి. మనం ఇందాక పేతురు గారు చెప్పింది మనం చదివాం. ఏమంటున్నాడైనా, అపవాదికి చోటివ్వకండి. అక్కడ 5వ నెంబర్ వేసి కింద ఏముందో చూడండి. అనగా సాతానుకు ఏమివ్వకండి, మీరు చోటు ఇవ్వకండి. ఒకవేళ చోటు ఇచ్చారా వాడు మీ దగ్గరికి మాట్లాడలేదే.
అపవాదికి చోటివ్వకండి, చోటిస్తే వాడు మీ దగ్గరికి వచ్చేస్తాడు. నిర్మోహమాటంగా వస్తాడు, నిర్మోహమాటంగా వస్తాడు. ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మిన వారిని అపవాది శోధిస్తాడు. అందుకే ఎఫెసీలకు రాసిన ఇదే పత్రికలో పౌలు ఏమన్నాడో చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6:12లో పౌలు ఏమన్నాడో చూడండి. 11 నుంచి 12 చదవండి. ఏలయనగా మనము పోరాడునది ఎవరితో కాదు, శరీరులతో కాదు. అంటే మనుషులతో కాదు మన పోరాటం, మరి ఎవరితో కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ ఏం చేస్తున్నాం మనం? ఓ క్రైస్తవుడు పోరాటం ఎవరితో? మనుషులతో కాదు, అపవాదితోనూ వాడి అనుచరులతోనూ. ఇప్పుడు మీ తలల పైకెత్తి నా వైపు చూడండి. ఇప్పుడు అపవాది వాడి అనుచరులు మనకి వ్యతిరేకంగా పనిచేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. అపవాది వాడి అనుచరులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, బాధ పెట్టడానికి, దేవునికి దూరం చేయడానికి ప్రియులారా వాళ్ళు మనకి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్. మనం ఒక ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్నాం. జాన్ బన్యన్ అనే భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు పరిశుద్ధ యుద్ధం. క్రైస్తవుడి మారు మనసు ఎలా ఉంటుంది, ఆ మారిన క్రైస్తవుడు యుద్ధం ఎలా ఉంటుంది, అపవాద క్రైస్తవుని పడగొట్టడానికి వాడి పన్నాగాలు ఎలా ఉంటాయి, భలే రాశాడు ఆ పుస్తకంలో. పరిశుద్ధ యుద్ధం. అపవాది క్రైస్తవుల మీద దాడులు చేస్తాడు. అదే సమయంలో ఒకసారి వినండి, వాడు మన మైండ్ మీద దాడి చేస్తాడు, మన శరీరం మీద కూడా ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. మైండ్ మీద దాడి చేస్తాడు, శరీరం మీద దాడి చేస్తాడు. మరికొంతమంది అయితే వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళకి గాయపరుస్తాడు, వాళ్ళలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనుషుల్ని పాడు చేయటమే వాడికి ఇష్టం, మనుషుల్ని బాధ పెట్టడమే వాడికి ఇష్టం, మనుషుల్ని ఇబ్బంది పెట్టడమే వాడికి ఇష్టం. అందుకే యేసుక్రీస్తుని నమ్ముతున్న వారెవరూ కూడా నేను దెయ్యాన్ని నమ్మనని అనకండి. నమ్మలేదంటే ఏదో ఒక రోజు నమ్మేలా నువ్వే అయిపోతావు. వాడి పన్నాగాలు పసిగట్టాలి మనం. మరి అపవాది శోధిస్తాడు అంటున్నారు కదండి, చేతబడులు ఉన్నాయని చెప్పారు కదండి, ఇప్పుడు ఏం చేయాలండి అని భయపడకండి. ఉన్నాయని ఎందుకు చెప్పానంటే భయంతో చావండ్రా బాబు అని కాదు నేను చెప్పింది. నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే అపవాది వాడి అనుచరులు, అపవాది తంత్రాలు, అపవాది పన్నాగాలు ఈ లోకంలో ఎన్నో ఉంటాయి. కానీ వాటిలో ఏ ఒక్కదానికి క్రైస్తవుడు భయపడవలసిన అవసరమో గట్టిగా చెప్పండి లేదు. కారణం ఏంటి అనంటే వాటన్నిటినీ ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. కోటీశ్వరులకు లేదది, ఓ క్రైస్తవుడికి ఉంది. అపవాదిని, వాడి అనుచరులను, వాడి శక్తిని ఎదిరించే శక్తి డబ్బున్నోళ్ళకి లేకపోవచ్చు, కానీ ఓ క్రైస్తవుడికి ఉంది. కారణం ఏంటంటే దేవుడు వాటిని ఎదిరించడానికి, మనల్ని శక్తిమంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథంలో యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అని ఉంది, కానీ అపవాది నుండి పారిపొమ్మని లేదు. యవనేచ్ఛల నుండి పారిపోండి, కానీ అపవాదిని ఎదిరించండి. ఎదిరించమన్నాడండి దేవుడు. కానీ ఈనాడు చాలామంది ఎదిరించాల్సింది పోయి భయపడిపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. సరే, మరి సాతానికి భయపడకుండా, వాడి కార్యాలకు మనం భయపడకుండా మనం ఎదిరించి నిలబడాలంటే ఏం చెయ్యాలి? 5 మాటలు త్వరగా చెప్పేసి నేను ముగించేస్తాను. అపవాదికి, వాడి అనుచరులకి, వాడి క్రియలకు మనం భయపడకుండా ముందుకు వెళ్ళిపోవాలంటే మనం ఏం చెయ్యాలి? మొదటి మాట, సాతాను వల్ల కలిగే దాడులేంటో ముందు మనం గుర్తించాలి, మనం పసిగట్టాలి. ముందు అసలు నీ కుటుంబంలోనైనా, నీ జీవితంలోనైనా జరుగుతున్న వాటికి ఎక్కడ తేడా జరుగుతుంది? అసలు అది మనుషుల వల్ల వస్తుందా లేక అపవాది వల్ల వస్తుందా అనేది ముందు మనం పసిగట్టాలి. కొంతమంది పసిగట్టరు.
పసిగట్టరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇంట్లో ఈడు ఎలా ఉన్నాడని, లేకపోతే ఆవిడ అలా ఉందని, ఈవిడ వల్లే నాకు తలనొప్పి వస్తుందని, లేక ఈయన వల్లే తలనొప్పి వస్తుందని మనుషుల వైపు చూస్తారు తప్ప అసలు ఆ కుటుంబంలో సాతాను పనిచేస్తున్నాడు, సాతాను ప్రేరేపిస్తున్నాడు, సాతానికి మా ఇంట్లో ఉన్నవారు కొంతమంది దాసోహం అయిపోయారు అనేది పసిగట్టరు కొంతమంది. అప్పటి వరకు బాగానే ఉన్న నీ భర్త అప్పుడే ఎందుకు చెడిపోవాలి అలాగా? అప్పటి వరకు బాగానే ఉన్న నీ కుమారుడు లేక నీ కుమార్తె ఎందుకు అలా తయారవ్వాలి? కొంతమంది పసిగట్టరండి. వాళ్ళు ఏమంటారండి, దేవుడు లేడు దెయ్యం లేదు అన్నట్టు ఉంటారు. పసిగట్టకపోతే ప్రమాదం. కొంతమంది ఏం చేస్తారంటే, రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అందరూ నా వైపు చూస్తూ వినండి. ఏంటి రెండు ఎక్స్ట్రీమ్స్ అంటే, అయితే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి చిన్నదానికి సాతానుగాడినే అంటారు. వాళ్ళ నోట్లో దేవుని పేరు కంటే ఎక్కువ ఎవరి పేరు వచ్చేద్ది? సైతానుగాడు, 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 సైతానుగాడు. బాగా పనిచేసి వచ్చిన తర్వాత కాలు నొప్పులు వచ్చినాయి అనుకోండి, పని చేస్తే ఏమొస్తాయి? కాలు నొప్పులు వస్తాయి. కాలు నొప్పులు వచ్చింది, సైతానుగాడు పెట్టేశాడు కాలు నొప్పి. సైతానుగాడు కాదు, నీ పని వల్ల కాలు నొప్పి వచ్చింది, దానికి ఆడికి సంబంధం ఏంటి? ఇలాగ మనం చెప్పుకుంటే అపవాది వల్ల జరిగేవి ఉంటాయి, సాధారణంగా జరిగేవి కొన్ని ఉంటాయి. మనం పసిగట్టాలి అసలు అపవాది వల్ల జరుగుతుంది ఏంటనేది మనకి తెలియాలి. నీ శత్రువుని గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ శత్రువు గురించి నువ్వు తెలుసుకుంటేనే వాడితో ఏం చేయగలం? మనం పోరాటం చేయగలం. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఒక గొప్ప దైవజనుడు అపవాదిని ఎదిరించడం కోసం, అపవాదితో పోరాడడం కోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాల్లో ఆయన వివరంగా బుక్లో రాశాడు. ఎంత ఉంటుంది ఆ బుక్? కేవలం ఆ 8 వచనాలు వివరించడానికి ఇన్ని పేజీల పుస్తకం రాశాడు ఆయన. ఎందుకంటే అపవాది యొక్క క్రియలను క్రైస్తవులు పసిగట్టాలి. నీ జీవితంలో ఎవరో వచ్చిన తర్వాత నీ భక్తి మారిపోతుంది. అసలు నా భక్తిలా అయిపోవడానికి, దివాలా తీసేయడానికి కారణం ఏంటి? వాడు వచ్చిన తర్వాతే కదా. అసలు వాడు వచ్చాడంటే వాడి మీద పడి ఏడవటం కాదు, వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? పసిగట్టాలండి. అప్పుడు వరకు బాగానే ఉన్న వ్యక్తులు ప్రియులారా ఎందుకు అలా మారిపోతున్నారు? ఎందుకు ఇది జరుగుతుంది? ఈనాడు భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు ఎక్కువవుతున్నాయి? ఎందుకు ప్రతి చిన్నదానికి భర్త కోపం వచ్చేస్తుంది ఏంటి? ప్రతి చిన్నదానికి భార్య కోపం వచ్చేస్తుంది ఏంటి అంటే పంతం అంటాం. పంతం కాదు, ఇక్కడ విషయం ఏంటంటే భార్య పంతం ఆవిడ నగ్గించుకుంటుంది, భర్త పంతం ఈయన నగ్గించుకుంటాడు. కానీ ఒక విషయం చెప్పనా, ఇద్దరూ కలిసి సాతానుగాడి పంతం మాత్రం నెరవేరుతున్నారు. చప్పట్లు కొడతాడు, మీరు మాట్లాడుకోకుండా ఉంటాడికి ఎంత ఇష్టమో. పసిగట్టండి అసలు పదే పదే ఎందుకు వస్తున్నాయి గొడవలు ఇంట్లో? ఎందుకు వస్తున్నాయి? ప్రతి చిన్నదానికి ఎందుకు ఫీల్ అవుతున్నారు? సాధారణంగా జరిగేవేంటి, అపవాది వల్ల వచ్చేవేంటి మనకు తెలియాలి. కానీ క్రైస్తవులు ఎలా ఉంటారంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇది ఇర్రిలవెంట్గా ఉండేది. కానీ మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాట ఏంటో చూడండి. 5:20. ఈనాడు చాలామంది చేసే తప్పేంటో చూడండి. 5:20 ఏముందండి? కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి. కొంతమంది ఏమనుకుంటారంటే తీపేమో చేదు అనుకుంటారంట, చేదేమో తీపి అనుకుంటారంట, వెలుగేమో చీకటి అనుకుంటారంట, చీకటేమో వెలుగు అనుకుంటారంట. కొంతమంది మేలేమో కీడనుకుంటారంట, కీడేమో మేలనుకుంటారట. అసలు మన ఇంట్లో జరిగే వాటికి కారణం ఏంటో పసిగట్టండి. అప్పటి వరకు ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రార్థన చేయడానికి మోకరించేసరికి నీకు నిద్ర ఎందుకు రావాలి ఎప్పుడైనా ఆలోచించావా? బయట నువ్వు ఉండేటప్పుడు ఎంతమంది ఎన్ని కబుర్లు చెప్పినా, ఏ సినిమా గురించి చెప్పినా, ఏ రాజకీయ నాయకుల గురించి చెప్పినా కళ్ళు ఇలా అప్పగించుకుని చెవులు పెద్ద చేసుకుని వినే నీకు కూర్చునేటప్పుడు వాక్యం వినేటప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా? అప్పటి వరకు అన్ని విషయాల్లోనూ కుటుంబీకులు అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు, రండి మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే ప్రార్థన చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? పసిగడుతున్నావా? ఎవరు పని చేస్తున్నారు ఇంట్లో?
మాట్లాడరేమండి? సాతాను మందిరంలో కూడా పనిచేస్తాడు. యోబు గ్రంథంలో దేవుని దగ్గరికే వెళ్ళినోడాడు. మనుషుల మధ్య ఎందుకు ఉండడు? ఎందుకు జరుగుతున్నాయి? నీ కుటుంబంలో ఎందుకు అలా జరుగుతున్నాయి? పసిగట్టండి. అప్పటి వరకు బాగానే ఉంటారు మీ పిల్లలు, అప్పటి వరకు బాగానే మాట వింటారు. ఒకేసారి వాళ్ళకి అందం మీద ప్రేమ పెరిగిపోద్ది. మీరు కొనాలనుకున్న బట్టలు వారు కొనరు. వాళ్ళకంటూ ఒక అభిలాష ఉంటుంది, ఆ బట్టలే కావాలంటారు. ఆ పలానా చైను, ఆ పలానా ఉంగరం, ఆ పలానా నెక్లెస్, ఆ పలానా ఆభరణాలు. ఇంకా ఎవరైనా మనల్ని బయట చూసేటప్పటికి కళ్ళు జిగేలు మనిపోవాలన్నమాట. ఎందుకు అలా అయ్యింది? అసలు ఎవరు ప్రేరేపిస్తున్నారు అలాగా? అప్పటి వరకు బాగానే ఉన్న ఈ అబ్బాయి ఎందుకు ఒకేసారి అలా మారిపోయాడు? ఎవరున్నారు వెనకాల? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండని చెప్పిన దేవుడు ఓ మాట వినండి. ఈ లోక అధికారి ఎవరు అసలు? సాతాను. లోకంలో ఉన్న మనుషులలాగా మనం ఉండాలనుకుని మీ ఇంట్లో ఎవరైనా ఉంటుంటే అపవాది చేత శోధించబడుతున్నారని గుర్తెరగండి. మొదటిగా మనం అపవాది శోధనలను విజయం సాధించాలంటే ముందు మనం డయాగ్నోస్ చేయాలి. ముందు అసలు పసిగట్టాలి ఎలా వస్తున్నాయి ఈ శోధన. ప్రతి చిన్నదానికి వాడే అనేకండి. ఎంత పెద్దది జరిగినా మనుషులు అనకండి. ఎందులోనూ ఎక్కువ అవ్వకండి. అసలు ఆ సమస్య రావడానికి గల కారణం ఏంటి? ఎవరున్నారు వెనకాల? ఎవరు పని చేస్తున్నారు వెనకాల? గుర్తెరగండి. అంతేగాని మేలు మేలే అనాలి తప్ప మేలు కీడు అనకూడదు. వెలుగు వెలుగు అనాలి తప్ప వెలుగునో చీకటి అనకూడదు. తీపి తీపి అనాలి తప్ప ఏమనకూడదు? చేదనకూడదు. చేదనకూడదు. ఇది మొదటి మాట. రెండోది, సాతానుకు భయపడకుండా ఎదిరించి నిలబడాలంటే మొదటిగా వాడి దాడులు గుర్తించాలి. రెండవదిగా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏముందో చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏముందో చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి లోబడాలి. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. ఓ మాట చెప్తున్నాను, నువ్వు అన్ని విషయాలలో దేవుని మాటకు లోబడినప్పుడు, అన్ని విషయాలలో నువ్వు దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళినప్పుడు, అపవాదిని నిన్ను శోధించాలనుకున్న వాడిని ఎదిరించడానికి నీకేముంటుంది? ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు వాడికి నచ్చిన కార్యాలే మనం చేస్తూ, వినండి, వాడికి నచ్చిన పనులే మనం చేస్తూ, వాడు ఆలోచన ప్రకారం మనం ఆలోచిస్తూ, వాడు తీసుకునే నిర్ణయాలే మనము తీసుకుంటూ, వాడేదో వచ్చాడని సాతానా పో అంటే వాడి చెప్పిందే మనం విన్నప్పుడు ఏమి ఎదిరిస్తామండి? ఉన్నమాట కూడా పడిపోద్ది మంది. మనం దైవ సంబంధమైన కార్యాలు చేసినప్పుడు, దేవునిలో నడిచేటప్పుడు అపవాది కార్యాలను ఎదిరించడానికి మనకి ఏముంటుంది? ఒక బలం ఉంటుంది. అందుకే మనం అన్ని విషయాల్లో ఎవరికి లోబడాలి? ఆయన వాక్యానికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు, ఆయన వాక్యానికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇస్తాడు. లోబడకుండా వెళితే స్కెవయ అనే ఆయన కుమారులు అపోస్తుల కార్యాల్లో పౌలు గారిని చూసి ఆయన యేసునామంలో దెయ్యమా ఎలుపు అనడం చూసి వీళ్ళు కూడా అనుకున్నారంట మేము కూడా వెళ్తామని. విచిత్రం ఏంటంటే వాళ్ళు వెళ్ళారు కానీ ఎవరికి లోబడలేదు. వాళ్ళు దేవునికి లోబడేటోళ్ళు కాదు. కాబట్టి సాతానా పో అంటే భలే ఉంటుందండి బైబిల్లో. ఏమనంటే, ఎవర్రా మీరు అసలు? నాకు పౌలు ఎవరో తెలుసు, ఆ సేవకుడి పేరు చెప్పి నాకెవరు తెలుసు? పౌలు గారు తెలుసు, యేసు ప్రభు నాకు తెలుసు, మీరెవర్రా మధ్యలో? మీర్రా నన్ను వెళ్ళిపోమంటుందని చెప్పి వాళ్ళను పట్టుకొని బట్టలు పట్టుకొని ప్రియులారు చింపేసి చెతకొట్టేసేది. కారణం ఏంటంటే దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించారు వాళ్ళు. కానీ అదే సమయంలో దేవునికి లోబడి అపవాదిని ఎదిరించగలిగితే శిష్యులు నడుస్తూ ఉండగానే దయ్యాలు చూసి భయపడ్డాయంట. మొదటి మాట గుర్తించాలి, రెండోది దేవునికి లోబడాలి, మూడో మాట ఏంటంటే అపవాది యొక్క శక్తులను
అడ్డగించి పోరాడడానికి సర్వాంగ కవచాన్ని ధరించాలి. చెప్పండి, ఏం చేయాలి? సర్వాంగ కవచమును ధరించాలి. ఒకసారి అందరూ నా వైపు చూస్తూ వినండి. అపవాది మనలో కొంతమందిని శోధించేటప్పుడు వాడు దాడులు వివిధ రకాలుగా ఉంటాయి. బైబిల్లో పౌలు భక్తుడు చెప్పాడు, మీరు మీ తలకి శిరస్నానాన్ని పెట్టుకోండి, డాలు ఉంచుకోండి, సర్వాంగ కవచాన్ని ఏం చేయండి? ధరించండి. అపవాది కొంతమంది శరీరం మీద దాడి చేస్తాడు, కొంతమంది విశ్వాసం మీద దాడి చేస్తాడు, కొంతమంది వాక్య జ్ఞానం మీద దాడి చేస్తాడు, కొంతమంది తల మీద దాడి చేయటం అంటే నీవు ఏ విశ్వాసంతో దేవుణ్ణి నమ్మేవో ఆ విశ్వాసం సరైనది కాదని వాడు తెలియజేస్తాడు. విలియం మెక్డొనాల్డ్ అనే దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఒక క్రైస్తవుడు తల మీదకి వచ్చే దాడులు అపవాది ఎలా చేస్తాడంటే, నువ్వు ఏ విశ్వాసంతో యేసుక్రీస్తు నమ్మేవో ఆ విశ్వాసం నిజం కాదని భ్రమ కలిగిస్తాడంట. వాడు ఏం చేస్తాడట? భ్రమ కలిగిస్తాడట. అందుకే మనం సత్యానుసారమైన వాక్యాన్ని అనుసరించాలి, సత్యవాక్యాన్ని మనం అనుసరించాలి, విశ్వాసముతో ఉండాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. సమయం అవుతుంది, నేను ముందుకు వెళ్తున్నాను. 4వ మాట చెప్తున్నాను. అపవాదికి భయపడకుండా వాడికి ఎదిరించి నిలబడాలంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఎదిరించాలి. చెప్పండి, ఎవరి ద్వారా? ప్రార్థన, వాక్యం. నీవు కూడా వాక్యాన్ని ఎరగాలి, వాక్యాన్ని ఎరగాలి. అపవాది నీ ద్వారా టైం వేస్ట్ చేస్తున్నాడు అని అంటే నీకు వాక్యం గుర్తుకు రావాలి. ఏంటి? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోండి. వాక్యంతో ఎదిరించు. శరీర సంబంధమైన ఏవైనా ప్రేరేపించబడుతుంటే, శరీర సంబంధమైనవి దేవుని సంతోషపరచలేవు గనుక శరీరమైన మనసును వదిలిపెట్టండి, ఆత్మానుసారంగా జీవించండి అనే వాక్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా గొడవల్లోకి వెళ్ళాలని అనిపిస్తుంటే తాను పట్టని జగడమునకు పోవువాడు దారిన పోవు కుక్క తోక పట్టుకుని లాగినోడితో సమానం అని సామెతల్లో ఉంది. మన ఫ్రెండ్స్ ప్రేరేపిస్తున్నారు, రారా పార్టీకి వెళ్దాం, రారా భోంచేద్దాం, రారా మనం రెస్టారెంట్కి వెళ్దాం, రారా మనం సినిమాకి వెళ్దాం అనేటప్పుడు వాక్యం గుర్తుకు రావాలి. దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యులు కూర్చుండే చోటను నువ్వు వాళ్ళతో కూర్చోవద్దు, వాళ్ళతో నడవద్దు, వాళ్ళ దగ్గర నిలబడొద్దు అని ఉంది బైబిల్లో. గుర్తుకు రావాలి. గుర్తుకు వస్తున్నాయా మనకి? ఎవరైనా లోక సంబంధమైనవి చేద్దాం రా అని అన్నప్పుడు మనకి వాక్యం గుర్తుకు రావాలి. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. రోమాపత్రిక జ్ఞాపకం రావాలి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. అపవాదిని మనం వాక్యంతో ఎదిరించాలి. రెండోది, అపవాదిని మనం ప్రార్థనతో ఎదిరించాలి. మీ ఇంట్లో అపవాది యొక్క శోధన ఎక్కువగా ఉంది, రండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి, ఏం చేయండి? మార్కు సువార్తలో మొన్న మనం చదివాం కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు ఒక చిన్నవాని తండ్రికి చెప్పారన్నమాట. అయితే ఆ తండ్రి గారు వాళ్ళ అబ్బాయికి ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టమని శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు వెళ్ళగొట్టలేకపోతారు. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభుని చూసే దెయ్యం వెళ్ళిపోతుంది. శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అంటే యేసు ప్రభు అంటారు, ప్రార్థన వలననే కానీ ఎలాంటిది మరి దేని వలనైనను వదిలిపోవుట అసాధ్యం. బైబిల్లో ఉంటుంది, ఉపవాస ప్రార్థన వలననే. ఏ ప్రార్థన? ఫాస్టింగ్ ఉండు, ప్రార్థన చేయి, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం సరిగా చదవకుండా, వాక్య జ్ఞానం లేకుండా సాతానా పో పో అంటే నువ్వు పో అనే కొద్ది నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నువ్వు పొమ్మంటున్నావు కానీ నీ చేతిలో కత్తి లేదు. మరి శత్రువు ఏం చేస్తాడు? మరి ప్రార్థన అనే ఆయుధం లేదు. నేను వెళ్ళిపోతాను, పోరాడతాను, ఏమవుతావు? భయంకరంగా ఓడిపోతావు. కాబట్టి ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ఉండే ఇంటిలో అపవాది క్రియలు ప్రియులారా కొనసాగే అవకాశాలు ఉండవు. కాబట్టి కుటుంబంగా కలిసి ప్రార్థన చేయటం అనేది పక్కన పెట్టకండి ప్లీజ్.
మీ ఇంట్లో ఎవరైనా ఒకరికంటే ఎక్కువ మంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉంటే, అది ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఒకరోజు పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి. ఆ టైంలో కలిసి ఏం చేయండి? ప్రార్థన చేయండి. కలిసి పాటలు పాడండి, కలిసి ప్రార్థన చేయండి, కలిసి బైబిల్ చదవండి. ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. అమ్మ, మిమ్మల్ని ప్రార్థనను ఎప్పుడు ఏం చేయకండి? ప్రార్థనను నిర్లక్ష్యం చేశారా, అపవాది ఎవరికి భయపడ్డు, ప్రార్థన చేసే మోకాళ్ళ మీద ఉండేవాడికి భయపడతాడు వాడు. 5వ మాట చెప్తున్నాను, 4 మాటలు చెప్పాను. అపవాది యొక్క శోధనలను ఎదిరించి నిలబడాలంటే వాడి దాడులు గుర్తించాలి, 2వది దేవునికి లోబడాలి, 3వది సర్వాంగ కవచాన్ని ధరించాలి, 4వది ప్రార్థన వాక్యము ద్వారా ఎదిరించాలి, 5వది యేసుక్రీస్తును ధరించుకోవాలి. చెప్పండి ఎవరిని? రోమాపత్రికలో 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటో చూపించి నేను ప్రార్థన చేస్తాను. రోమాపత్రిక 13:14 ఏముందండి? మెట్టుకు మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఏం చేయకండి? ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడో మాట అన్నాడైనా, మీరు ఎవరిని ధరించుకోవాలి? యేసుక్రీస్తుని ధరించుకోండి. మనం ఏం ధరించుకుంటాం మామూలుగా? వస్త్రాలు. ఇప్పుడు వస్త్రాలు ధరించుకుంటాం కదా, మనుషులకి ఏం కనిపిస్తాయి? వస్త్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని ధరించుకున్నాం అనుకోండి, మనల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు మాదిరి. అంటే ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. పేతురు భక్తుడు అంటాడు, మనం ఎలా జీవించాలో ఆయన మన కోసం అలా జీవించి మన కోసం అడుగు జాడలు వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆయన ఏం వదిలేళ్ళాడు? అడుగు జాడలు. ఒక్కసారి ఈ బైబిల్ చదవండి. ఒక్కసారి ఈ బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేయండి, ప్రభువా యేసుక్రీస్తు, నీవు నీ జీవితం ఏంటో నాకు చూపించు, నేను అనుసరిద్దాం అనుకుంటున్నాను, నేను నీలా జీవించాలనుకుంటున్నాను, నీలా బ్రతకడానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాదిరిని మనం కలిగి జీవిస్తామో అపవాదిని, వాడి అనుచరులను ఎదిరించడానికి ఏం పొందుకుంటాం? మనం శక్తిని పొందుకుంటాం. కాబట్టి అపవాదికి కానీ వాడి అనుచరులకు కానీ చేతబడులకు కానీ ఇలాంటి వాటికి దేనికి భయపడక్కర్లేదు. మనము ధైర్యంగా ముందుకు సాగొచ్చు. ఎప్పుడంటే నీవు గుర్తించాలి, నీవు దేవునికి లోబడాలి, సర్వాంగ కవచాన్ని ధరించాలి, ప్రార్థనా వాక్యాన్ని నువ్వు ఎడతెగక చెయ్యాలి, 5వదిగా యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఇవన్నీ కలిగి ముందుకెళ్ళు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఎక్కడెక్కడ శోధించబడి పడిపోతున్నావో, ఎక్కడెక్కడ నీ కుటుంబీకులు శోధించబడుతున్నారో అక్కడ దేవుని కార్యాలను కల్లారా చూస్తావు. దేవునితో చెప్పు, ప్రభువా ఈ ఇంట్లో ఉన్నవారు నీకు సంబంధించిన వారిగానే ఉండాలి. ఈ ఇంట్లో అపవాది క్రియలను లయపరుచునైనా ఈ ఇంట్లో ఉన్న మేము అపవాదికి లోబడకుండా నీకు లోబడే వ్యక్తులుగా మమ్మల్ని చేయి ప్రభువా అని మనం ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే చేస్తామో చెప్పండి, మనం వేటికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ధైర్యంగా ఉందామా, భయపడుతూ బతుకుదామా? చెప్పండి అమ్మా. భయపడకుండా ధైర్యంగా బతుకుదాం. అపవాదికి భయపడొద్దు, వాడి అనుచరులకి భయపడొద్దు, వాడి శక్తులకు భయపడొద్దు. 5 మాటలు చెప్పుకున్నాం. ఏంటి? మనము నమ్మితే దేవుడు చేసే కార్యం ఏంటంటే, నీవు నమ్మిన ఎడల ఏ భయము లేకుండా ఎలా బ్రతుకుతావు? ధైర్యంగా బతుకుతావు. పరిస్థితులు చూసి నువ్వు భయపడొద్దు, జరిగినట్టు ఊహించుకుని భయపడొద్దు, మనుషులకి భయపడొద్దు, ఆచారాలు చేయకపోతే ఏమొద్దోనని భయపడొద్దు, అపవాదికి కానీ వాడు అనుచరులకు కానీ భయపడొద్దు. రండి, ధైర్యంగా బ్రతుకుతూ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉపవాసాలుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి లోబడుతూ ఆయన మాదిరిని అనుసరిస్తూ ఈ భక్తి జీవితంలో ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృప, అలాంటి గొప్ప జీవితం, అలాంటి గొప్ప ధైర్యం దేవుడు మనందరికి ఇచ్చునుగాక.